ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అర్జున్, జాబ్ ఎందుకు మానేసావు? నాకు ఈ జాబ్ ఇష్టం లేదు. మరి ఇన్ని మంత్స్ చేసావు కదా. నిన్ను బాధ పెట్టకూడదని చేస్తున్నాను. అంటే నా కోసం చేస్తున్నావా జాబ్? మరి నువ్వేగా సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. టార్చర్ పెడుతున్నాను నేను? మరి నా కోసం అన్నప్పుడు కంటిన్యూ చేయొచ్చు కదా. నేను చెయ్యను. అదే ఎందుకు? ఎందుకంటే నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందరిలాగా జాబ్ చేయలేను. ఎందుకంటే నేను మ్యూజిక్నే కెరియర్గా ఎంచుకుందాం అనుకుంటున్నాను. ఇవన్నీ జరగని పనులు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనైతే మారను, ఇలాగే ఉంటాను. నువ్వు మారిపోయావు అర్జున్. ఇలా అయితే మన లవ్ని మా ఇంట్లో యాక్సెప్ట్ చెయ్యరు. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకో. హలో అర్జున్. హలో కీర్తి. అర్జున్, సడన్ గా ఈ కాల్ ఏంటి? కంగ్రాచులేషన్స్, నీకు మ్యారేజ్ ఫిక్స్ అయిందంటగా. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ న్యూ లైఫ్ బిగిన్స్, రైట్? కీర్తి, నిన్ను ఒకసారి చూడాలని ఉంది, కలవాలనిపిస్తుంది. ఇదెప్పటి నుంచి? అర్జున్, అయినా మన ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. అర్జున్, ఇట్స్ ఫినిష్. ప్లీజ్ ఒకసారి కలవచ్చు కదా. లాస్ట్ అండ్ ఫైనల్ మీట్, ప్లీజ్. కాదనకు, నిన్ను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను, ప్లీజ్. అర్జున్, నాకు నిన్ను కలవాలని లేదు. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఆల్సో. ఫ్యామిలీ అంతా మ్యారేజ్ బిజీలో ఉన్నారు. నీతో స్పెండ్ చేసే టైం ఇప్పుడు నాకు లేదు. ప్లీజ్ ప్లీజ్, లాస్ట్ అండ్ ఫైనల్ మీట్, ప్లీజ్. కావాలంటే నేను జస్ట్ 20 minutes మీట్ అవ్వగలను. ఓకే, థ్యాంక్ యూ. మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్కి వస్తావా? బయట నేను ఎక్కడా కలవను. నీకు కంఫర్టబుల్ అయితే నేను మీ ఇంటికి వస్తా. సరే, వెల్కమ్. ఓకే, బాయ్.
హాయ్. హాయ్. ఎలా ఉన్నావు కీర్తి? యా, ఐఎమ్ గుడ్. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. భయపడకు, నిన్నేం కిడ్నాప్ చేయనులే. సరే లోపలికి పద. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఏం లేదు. మీ హస్బెండ్ ఏం చేస్తాడండి? హ్మ్? అలా కాదు, ఎలాగో 1 వీక్లో మ్యారేజ్ అయిపోద్ది కదా, సో అందుకే అడిగాను. తన పేరు వాసుదేవ్. తను చార్టెడ్ అకౌంటెంట్. 2 years నుంచి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని తన ప్లాన్. బహుశా నేను మళ్ళీ ఇండియా రిటర్న్ రానేమో, సో ఇదే లాస్ట్ మీట్ అవ్వచ్చు. మనం విడిపోయి 1 year 5 months అయింది. ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. మరి ఇప్పుడేంటి అంత సడన్గా? తెలుసు కదా ఇంకో 1 weekలో నా మ్యారేజ్ అని. నిజం చెప్పాలంటే నా నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోయినట్టు నాకు ఎప్పుడు అనిపించలేదు. నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉండేది. చాలాసార్లు గొడవ పడ్డాం, విడిపోయాం, కలిసాం. కానీ ఎప్పుడైతే నీ మ్యారేజ్ అని తెలిసిందో నీతో మాట్లాడకుండా ఉండలేకపోయాను. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నాకు టైం అవుతుంది. ఇదే చెప్పాలనుకుంటే ఫోన్లో కూడా చెప్పొచ్చుగా. పెళ్ళైతే ఏముంది, పెళ్ళైన తర్వాత కూడా మనం ఫ్రెండ్స్లా ఉండొచ్చు. ఫ్రెండ్సా? నా మొహం చూడ్డానికి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నావు. 1 వీక్లో నీ మ్యారేజ్, తర్వాత అన్నిటిలోని బ్లాక్ చేస్తావు. మరి నీతో మాట్లాడడం ఎలా? నేనెందుకు నిన్ను బ్లాక్ చేస్తాను? 7 అడుగులు వేశాక 7 సెకండ్లు కూడా నా గురించి ఆలోచించావు. దీని గురించి నేను నీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అంటూ ఉంటావుగా ఆల్ మెన్స్ ఆర్ సేమ్ అని, అలాగే ఆల్ ఉమెన్స్ ఆర్ సేమ్. పెళ్ళయ్యాక అందరూ మారిపోతారు, ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. అయితే నా మ్యారేజ్ అయ్యాక ఇంకెప్పుడు నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయవన్నమాట. నన్ను అంత తొందరగా మర్చిపోగలవా? కాఫీ తాగుతావా? ఆ. అయ్యో, కరెంటు పోయింది. నా లైఫ్లోంచి నువ్వే వెళ్ళిపోయావు, కరెంటుదేముందిలే. నిన్ను మర్చిపోవడం కష్టమే, అట్లీస్ట్ నీలాంటి అమ్మాయి ఇంకొకళ్ళు దొరికేంతవరకు. బట్ ఐఎమ్ వెరీ ష్యూర్ నువ్వైతే పెళ్ళైన నెక్స్ట్ డేనే మర్చిపోతావు. పెళ్ళి అనగానే అమ్మాయి మైండ్లో చాలా టెన్షన్స్ మొదలవుతాయి. తనకి మెహందీ ఎవరు వేస్తున్నారో అని, మేకప్ ఎవరు చేస్తున్నారో అని, తనని పెళ్లి కూతురు చేసేటప్పుడు చుట్టూ ఎవరున్నారా అని, ఫోటోగ్రఫీ తనకి రైట్ యాంగిల్లో తీస్తున్నారా, బ్యాడ్ యాంగిల్లో తీస్తున్నారా అని, తన చుట్టూ ఉండే రిలేటివ్స్, ఫ్రెండ్స్, తన వెల్ విషర్స్, గోల చేసేవాళ్ళు, ఇంతమందిలో నేను నీకు గుర్తుంటానా? తర్వాత పెళ్ళైపోతుంది, నీ కొత్త ఇల్లు, నీ సంసారం, నీ అత్తమామ, మీ హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ రిలేటివ్స్. అబ్బో, నేను అసలు గుర్తుంటానా? 2 or 3 weeks హనీమూన్లో ఎగిరిపోతాయి. అప్పుడప్పుడు మనం తిరిగిన ప్లేసెస్లో మీ హస్బెండ్తో తిరగాల్సి వస్తుంది. నేను గుర్తొస్తా, నువ్వు బాధపడతావు. నీ హస్బెండ్ నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాడు, నీ ఆలోచనలు అన్నీ కరిగిపోతాయి. మరి నా పెళ్ళయ్యే టైంలో తమరేం చేస్తుంటారో? ఏం చేస్తూ ఉంటా? బేవర్స్ గడ్ల రోడ్డు మీద తిరుగుతూ ఉంటా, లేదా ఏదో ఒక బార్కి వెళ్ళి ఎక్కడో చోట తాగి పడిపోతా, లేదా ఆ టైంకి నా ఫ్రెండ్ నా పక్కనే ఉంటే వాడి షోల్డర్ మీద చెయ్యి వేసి, అరే నాన్న, లైఫ్లో ఏదన్నా చెయ్యి కానీ లవ్ మాత్రం చేయకు అని అడ్వైజ్ ఇస్తా. తాగిందంతా దిగిన తర్వాత నాకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు తిరిగి రావని. నిన్ను కాంటాక్ట్ చేయాలనిపిస్తుంది. కాల్ చేస్తే నాకు అప్పుడు అర్థమవుతుంది నువ్వు నన్ను బ్లాక్ చేసావని, నీ ఫోన్లో నుంచి అండ్ నీ లైఫ్లో నుంచి.
నువ్వు అనుకున్నంత ఈజీ కాదు లైఫ్లో. కావలసిన వాళ్ళని బ్లాక్ చేయడం, వాళ్ళ థాట్స్ని బ్లాక్ చేయడం. ఈ విషయంలో మన హార్ట్ అండ్ మైండ్ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటాయి. నిన్నుగా చూసానే, కళ్ళలో కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంత. హలో, 1/2 అవర్లో వచ్చేస్తా. ఇంటికి వచ్చాక కాల్ చేస్తా. ఓకే, బాయ్. ఈ పాట గుర్తుందా అర్జున్? ఈ పాట విన్నప్పుడల్లా నువ్వే గుర్తొస్తావు. నీ ఫేవరెట్ సాంగ్. నీ మెమరీస్కి లైఫ్ తక్కువ, కానీ వాల్యూ ఎక్కువ. మహా అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1 or 2 years. తర్వాత ట్యూన్ మారుతుంది, ట్యూనింగ్ మారుతుంది. అదే పెళ్ళయ్యాక బాబో పుడతాడు. అప్పుడు నేనేంటి, నీ హస్బెండ్ కూడా గుర్తురాడు. నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. ఇంకా నాకు పెళ్ళే కాలేదు, కానీ నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. ఇదంతా కాదు. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు పిలిచావు చెప్పు? సరే విను, మా నాన్నమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది, లైఫ్లో ఎవరితో అయినా విడిపోవాలని డిసైడ్ అయ్యాక వాళ్ళతో అన్ని ఫీలింగ్స్ సెటిల్ చేసుకోవాలి, హార్ట్ఫుల్గా సెండ్ ఆఫ్ ఇవ్వాలని, సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసి మూవ్ ఆన్ అవ్వాలని. నాకు తెలుసు నిన్ను ఎప్పుడో ఎక్కడో బాగా హర్ట్ చేశానని. నువ్వు ఎలా అయితే అనుకుంటున్నావో నేను అలా మారలేకపోవచ్చు. నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని అనేదాన్ని. కానీ నేను పెళ్ళి మాట ఎత్తినప్పుడు వెంటనే పారిపోయేవాడిని. నువ్వు ఎవరినైతే ప్రేమించావో వాణ్ణి పెళ్లి చేసుకోలేకపోయావు, కానీ ఎవరినైతే పెళ్లి చేసుకుంటావో వాణ్ణి ప్రేమిస్తావో లేదో తెలీదు. నా వల్ల నువ్వు లైఫ్లో ఫేస్ చేసే ప్రతి పెయిన్కి, లేదా ఫ్యూచర్లో నా వల్ల ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తే వాటి అన్నిటికీ కలిపి ఒక బిగ్ సారీ. నీ మనసులో నా గురించి చెడ్డగా అనుకోకు. నువ్వు ఇంత ఫిలాసఫీ మాటలు ఎప్పటినుంచి మొదలుపెట్టావు? ఈరోజు నీకు అనిపించట్లేదా అవసరానికి మించి ఎక్కువ ఫిలాసఫీ మాటలు మాట్లాడుతున్నావని? ఇన్ని సారీలు మనం గొడవ పడినప్పుడే చెప్పుంటే ఇప్పుడు మనం విడిపోయే వాళ్ళం కాదేమో. సారీ చెప్పడం ఈజీ, కానీ చేంజ్ అవ్వడం కష్టం. పైన ఏది రాసుంటే అదే జరుగుతుంది. సరే, ఇదంతా వదిలే. నీ వెడ్డింగ్ నేను ఒక గిఫ్ట్ తీసుకొచ్చా, ఓపెన్ చేసి చూడు ఎలా ఉందో. అర్జున్, యా, ఇది అప్పుడు మనం మాల్లో చూసిందే కదా. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఇది కొనడానికి ఆ రోజే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మీ అమ్మాయిలు ఒక గిఫ్ట్ ఆగరు కదా. రెండో గిఫ్ట్ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు. అందుకే ఆ రోజు నో చెప్పాను. అయినా నేను డిసైడ్ అయిపోయాను, నెక్స్ట్ 2 years నో గర్ల్ ఫ్రెండ్, నథింగ్. అట్లీస్ట్ మనీ సేవ్ అవుతాయి కదా. ఈ రింగ్ ఎప్పుడూ నాతోనే ఉంటుంది. నేను నీకు వెడ్డింగ్ గిఫ్ట్ తీసుకొచ్చాను, మరి నా గిఫ్ట్ ఎక్కడ? ఏం గిఫ్ట్ కావాలి? సరే మరి నో చెప్పకూడదు. హా, లైఫ్లో ఎంత సంపాదించినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ పార్ట్నర్గా ఒక మంచి రిలేషన్షిప్ కావాలి. లక్కీగా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు, ప్రేమించాను, కానీ ఆ బంధాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, లైఫ్ని ఎంజాయ్ చేయి, నీకిష్టమైన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండు. అదే నాకు పెద్ద గిఫ్ట్. నేనేం బ్లాక్ చేయను. నాట్ ఫ్రమ్ మై మొబైల్, నాట్ ఫ్రమ్ మై లైఫ్. జీవితంలో మనం కలిసి నడవలేకపోవచ్చు, కానీ నా లైఫ్లో నువ్వు చాలా ఇంపార్టెంట్. టైం అవుతుంది, మరి నేను వెళ్ళనా? వెళ్ళిపోవాలా?